Good evening, my dear students. Good evening to all the students who are trying to improve your knowledge to the senior level from the junior level. Thus, almost 95 to 96% of senior accountants are not supporting or encouraging or giving cooperation to develop their knowledge of the junior accountants everywhere. But the junior accountants also seriously not trying to develop themselves. There are so many ways to develop themselves. Why? Because the entire accounting system mainly depends upon the generalization of transactions. It depends upon the generalization of transactions. But in the academic courses, we have to pass, we have to maintain the records in the manual system of accounts. You are the person to prepare the ledger, trial balance, and the other financial reports. But with the development, with the technological development, an accounting package are with you. So through an accounting package, familiarly and easily to operate is Tally. With the Tally, you can develop yourself without anybody's help. If you are so familiar and particular about the generalization of entries, if you want to pass the journal entries, you must be thorough with the debit and credit rules narrated by the author in the year 1494. ఇంతకు మించి నేను నిన్న క్లాస్లో కూడా చెప్పాను. ఎప్పుడు చెప్పినా కూడా ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ పర్ఫెక్ట్ అండ్ ఎ గుడ్ అకౌంటెంట్, యూ మస్ట్ బి అవేర్ ఆఫ్ ది డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్. అది ఒక్కటి మాత్రమే మిమ్మల్ని అకౌంటెంట్గా తీర్చిదిద్దగలుగుతుంది, లేకపోతే ఎవరు ఏం చేయలేరు. సో దీంట్లో ఇవాళ అకౌంట్స్ విషయంలో ఎలా అయిపోయిందంటే, ఎక్కడ కూడా ఒక పద్ధతి, ఒక క్రానలాజికల్ వేలో ఎక్కడ కూడా మన స్టడీస్ లేవు. ఎందుకంటే జర్నలైజేషన్కే దానికి ఇంపార్టెన్స్, తర్వాత లెడ్జర్కి ఇంపార్టెన్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఇంపార్టెన్స్. మనకి ఎక్కడ కూడా ఒక ప్రాబ్లమ్ని తీసుకుంటే దానికి కొస వరకు చూడడానికి అవకాశాలు మనం చదువుకోవడంలో లేవు. కాబట్టి ఏంటంటే ఇది ఎక్కడ కూడా మిమ్మల్ని ఒక ఒక ఫైనల్ స్టేజ్కి ఇవాళ ఇంటర్మీడియట్ నుంచి సిఏ వరకు ఎక్కడా కూడా తీసుకెళ్ళిన దాఖలాలు లేవు, అకార్డింగ్ టు మై అబ్జర్వేషన్స్. కానీ ఇవాళ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ the accounting package, you can rectify, you can go forward for the up to the finalization of accounts. కాబట్టి ఏంటంటే మీరు ప్రతి ఎంట్రీని ఇలా డెబిట్ చేసి ఏమైంది, క్రెడిట్ చేసి ఏమైంది, తర్వాత డెబిట్ చేసిన ఎంట్రీస్ ఎక్కడికి పోయినాయి, క్రెడిట్ చేసే తర్వాత గత బ్యాలెన్సెస్కి ఇప్పుడున్న బ్యాలెన్సెస్కి వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ అనేది కనుక మీరు అబ్జర్వ్ చేయగలిగితే, ఎందుకంటే ఎంత స్పీడ్గా మనం అసైన్మెంట్ చేసామనేది కాదు, ఎంత క్లియర్గా ఎంత స్లోగా అండర్స్టాండింగ్ చేసుకుని చేసామనేది ఇక్కడ ముఖ్యం తప్ప ఎంత స్పీడ్గా చేసామనేది వల్ల ఉపయోగం లేదు. అదే నేను బార్బార్గా అందరికీ స్టూడెంట్స్కి చెప్తున్నాను, ఇవాళ మీకు కూడా చెప్తున్నాను. ఇవాళ కొన్ని ఎంట్రీస్, నిన్న కొన్ని ఎంట్రీస్ చెప్పాం, ఇవాళ కొంచెం ఒక స్టెప్ మారి ఇవ్వాలండి. అంటే నేను చెప్పినట్టు 4-5 డేస్లో మీకు దాదాపు ఆల్మోస్ట్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్నీ వచ్చేస్తాయి. If you are thorough with the adjustment entries, you can become a perfect senior accountant without anybody's cooperation and help. కాబట్టి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకొని, you please concentrate. If you got any doubts regarding the my teaching, you please try to comment in the commentary box so that you can clear your doubts and you can go forward easily. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అది మీరు అనుసరించగలిగితేనే ఇవాళ నాబోటోడు కష్టపడడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఉండదు. సో ఇప్పుడు దీంట్లో ఎంట్రీస్లో మనం చేసే తప్పులేంటి? ఇప్పుడు ఇందాక చెప్పాను, అబ్జర్వేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అన్ అకౌంటెంట్ టు డెవలప్ హిమ్సెల్ఫ్ అని. అటువంటిప్పుడు ఏంటంటే ఎంట్రీస్లో ఎటువంటి మనం ఇబ్బందులు పడతాము అనేది నేను చెప్పడం కోసం ఇవాళ కొన్ని ఎంట్రీస్ చేశాను. ఆ ఎంట్రీ చెప్తున్నాను. 10/5/19 నాడు సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ ఫర్ రూపీస్ 23,500. బుక్ వాల్యూ మీన్స్ బ్యాలెన్స్ షీట్ వాల్యూ ఎంత ఉందంటే 26,000 ఉంది.
దాన్ని మనం అమ్మాము. ఎట్లా అమ్మాము? క్యాష్ అకౌంట్ 23,500, క్యాష్‌లో డిఫరెన్స్ లేదు. ఎందుకంటే 23,500కే మనం అమ్మాం. టు ఫర్నిచర్ 23,500. దీన్ని ఒక టాలీలో పాస్ చేసి చూద్దాం. 10,500 ఉన్నాడు కదా! 10,500 ఉన్నాడు అమ్మాం కాబట్టి రెసిప్ట్‌లో ఉంటుంది. కాబట్టి మీరు 10,500 ఇక్కడ ఏంటంటే మీకు సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్. సేల్ అనే పదం దీంట్లో వాడడానికి వీల్లేదు. సేల్ అనేది ఏంటంటే విచ్ ఈజ్ మెంట్ ఫర్ సేల్ అనేదే పర్చేజ్ చేసినప్పుడు ఇట్ ఈజ్ మెంట్ ఫర్ సేల్ అయితేనే సేల్ అని రాయాలి. ఎందుకంటే ఫర్నిచర్ అనేది మనం తిరిగి అమ్మటం కోసం కొనలేదు. అవుట్‌డేటెడ్ అయింది కాబట్టి అమ్ముతున్నాం. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఎ సేల్. సో మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే వెనెవర్ యూ పర్చేజ్ ఎన్ అసెట్, ఫర్నిచర్ కానివ్వండి, ప్రింటర్ కానీ, వెహికల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వెనెవర్ యూ పర్చేజ్ according to the real account rule, debit what comes in, credit what goes out. Here, while purchasing furniture, the furniture came in, మన లోపలికి వచ్చింది. Then while disposing it off, we have to send it out. అంతే కదా! అయితే టు అంటే అర్థం ఏంటి? క్రెడిట్ అని అర్థం. అంటే ఇక్కడ మనం రాసుకోవాల్సింది ఏంటి? మనం ఫర్నిచర్ని మనం రాసుకోవాలి. ఎందుకంటే ఫర్నిచర్ ఇస్ గోయింగ్ అవుట్. అంతే కదా! సో ఫర్నిచరు అనేది అకౌంట్ ఓపెన్ చేసి పెట్టాను, ఆల్రెడీ ఉంది. తర్వాత ఫర్నిచర్ ఇక్కడ ఎంత ఉందండి వాల్యూ చూడండి. ఫర్నిచర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో ఎంత ఉంది? 26,000 రూపాయలు ఉంది అన్నారా? కానీ నేను ఇక్కడ ఎంత కమ్మానండి? 23,500 కమ్మాను. 23,500 కమ్మాను. ఒకసారి మళ్ళీ ప్రాబ్లంకి వెళ్దామా? తర్వాత ఏంటంటే సేల్ ఓల్డ్ ఫర్నిచర్ 23,500, బుక్ వాల్యూ 26,000. సో నేను ఇక్కడ ఎంత కమ్మాను? 23,500. చూసారా? 23,500 కొట్టంగానే ఇంకా 2,500 బ్యాలెన్స్ అక్కడ కనిపిస్తుంది డెబిట్లో. దీంట్లో ఒక కామన్ సెన్స్ పాయింట్ చెప్తున్నాను. ఏంటంటే మనం ఫర్నిచర్ అమ్మేస్తే ఫర్నిచర్ మన దగ్గర ఉండడానికే వీల్లేదు. ఎందుకంటే కొనుక్కున్నాడు మన దగ్గర ఆపడగా, వాడు తీసుకెళ్ళిపోతారుగా. లేకపోతే టేబుల్ చైర్ అమ్మేసి చైర్ నేను అడ్డు పెట్టుకుంటానండి, మీరు టేబుల్ తీసుకెళ్ళమంటే కుదరదు కదా. సో ద హోల్ థింగ్ వీ హ్యావ్ టు డిస్పోజ్ ఇట్ ఆఫ్, వీ హ్యావ్ టు సెండ్ ఇట్ అవుట్. సో ఇక్కడ మనం 23,000కి అమ్మాం, బాగానే ఉంది. దాని ఒరిజినల్ వాల్యూ ఈజ్ 26,000. కాబట్టి ఏంటంటే 2,500 రూపాయలు మన దగ్గర ఇంకా ఫర్నిచర్ ఉన్నట్టుగా మనకు చూపిస్తుంది లెక్క ప్రకారం. కానీ ఇదే మనకి బ్యాలెన్స్ షీట్లో కూడా చూపిస్తుంది, అంతే కదా. కానీ నిజంగా మన దగ్గర ఫర్నిచర్ ఉందా లేదా? లేదు. సో దీన్ని ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి మీకు బీయింగ్ ఫర్నిచర్ డిస్పోజ్డ్ అందాం. సోల్డ్ అని ఎందుకు రాసుకోవాలి? సో ఇది అయిపోయింది అన్నారా? సరే, ఒక్కసారి మనం ఏం చేద్దామంటే బ్యాక్ వెళ్ళి ఒకసారి బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేద్దామండి. బి కొడితే బ్యాలెన్స్ షీట్ ఓపెన్ అవుతుంది. బ్యాలెన్స్ షీట్లో ఫిక్స్డ్ అసెట్స్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఫర్నిచర్ అంత చూడండి 2,500. నిజంగానండి ఫర్నిచర్ మన దగ్గర ఉందా? లేదు. అమ్మేసిన తర్వాత మన దగ్గర బ్యాలెన్స్ ఏంటి? అదే నేను చెప్తున్నాను, కన్సల్టెంట్కి మీకు ఉన్న డిఫరెన్స్. యు ఆర్ ది ఫస్ట్ పర్సన్ టు సీ ఎవ్రీథింగ్ ఇన్ ఫిజికల్. ఎగ్జిస్టెన్స్ మీకు మాత్రమే తెలుసు, నాకు తెలియదు. ఎందుకంటే మీరు చెప్పిన లెక్కను నేను తీసుకుంటాను, ఇంకా ఫర్నిచర్ అక్కడ ఉంటే మళ్ళీ దాని డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాను రేపొద్దున. అంటే లేని అకౌంట్ని పుస్తకం రూపంలో చూపించడం వల్ల ఏంటంటే ఒక ఫ్యాబ్రికేట్ చేసినట్టు అవుతుంది. కానీ మీరు చేసిన పొరపాటు ఇది, కానీ ఫ్యాబ్రికేట్ చేసినట్టు అవుతుంది. కానీ దీన్ని బట్టి అర్థం ఏంటి? మనం 26,000 రూపాయల విలువైన బుక్ వాల్యూ ఉన్న మన ఫర్నిచర్ని మనం 23,500కి అమ్మేసాం. అంటే దాని అర్థం ఏంటి? 2,500 లాస్కి అమ్మాం. కానీ ఫర్నిచర్ నిజంగా లేదు కాబట్టి వీ హ్యావ్ టు సెండ్ ఇట్ అవుట్. ఏ విధంగా సెండ్ చేద్దాం అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అన్నారా? అయితే దీంట్లో మళ్ళీ నేనేం చేస్తాను, డిఏఎల్ కొట్టి, అంటే డిస్ప్లే అకౌంట్స్ లెడ్జర్. అంటే ఇప్పుడు మనం ఏ అకౌంట్ చేసాము? ఫర్నిచర్ అకౌంట్ కదా చేసింది. దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని కొంత ఆల్టర్ చేసుకుందాం. ఎందుకంటే నేను చేసిన పొరపాటుని నిల్ చేసుకోవాలనుకుంటున్నాను, ఆల్టర్ చేయాలి. ఆల్టర్ చేయడానికి ఏం లేదు, ఓపెన్ చేశాను కదా, పైన చూడండి అకౌంటింగ్ ఓచర్ ఆల్టరేషన్ అని ఉంది కదా క్లియర్గా. సో డేటు, మీరు డేట్ అదే కదా, డేట్ ఏం మారదు కదా ఏమండి. డేట్ ఎప్పుడు అదే డేట్ కాబట్టి డేట్ ఏం మారలేదు. మీకు డేట్ మారలేదు కాబట్టి మీరు దీన్ని ఎలా మార్చుకుంటారు ఏమండి? ఫర్నిచర్ని ఎంత చేద్దాం? 26,000 రూపాయలు వేసేద్దాం. ఎందుకు చెప్పమంటారా? నేను ఫర్నిచర్ ఐఎమ్ సెండింగ్ ఇట్ అవుట్, నా దగ్గర లేదు. ఎందుకంటే వచ్చినప్పుడేమో డెబిట్ చేశాను, పోయినప్పుడు ఆటోమేటిక్గా క్రెడిటే కావాలి కాబట్టి ఐఎమ్ సెండింగ్ ఇట్ అవుట్. సో ఫర్నిచర్ వాల్యూ ఈజ్ 0 నౌ. కానీ మనకి ఎంత వచ్చిందండి? ఇక్కడ
ఇక్కడ ఇక్కడ మనకి ఇప్పుడు మీరు ఏం చేద్దామంటే దానికంటే ముందు మనం ఏం చేస్తామంటే ఇంకో అకౌంట్ మన యాక్చువల్గా ఏంటంటే లాస్ ఆన్ ఫర్నిచర్, అంతే కదా, మనం నిజంగా లాస్కే కదా అమ్మింది అది. సో లాస్ ఆన్ ఫర్నిచర్ ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ది P&L అకౌంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంత ఉందండి? 2500. ఆ డిఫరెన్సే కదా. సో మీకు బై క్యాష్ అంటే ఇక్కడ అక్కడ ఫస్ట్ ఎంట్రీలో వేసిన దానికి 23,500 వచ్చింది, ఇక్కడ కూడా 23,000. క్యాష్లో ఎక్కడ తేడా రాలేదు చూడండి. అందుకని మీరు సాయంకాలం మీరే అకౌంటెంట్ మీరే క్యాషియర్ అనుకోండి, వేసేస్తే 23,500 క్యాష్ డిఫరెన్స్ ఇవ్వలేదు. కానీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్లో మాత్రం మీకు బ్యాలెన్స్ షీట్లో తప్పు వచ్చింది, P&L అకౌంట్లో కూడా తప్పు వచ్చింది. ఇంకోటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు రూల్స్ ఎప్పటికీ మీ జీవితంలో ఇప్పుడు జగన్ గారు అన్నట్టు మోడీ గారు అన్నట్టు మనం కోవిడ్ మనతో కలిసి జీవితం సాగించాలన్నాం. అట్లనే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడు కూడా మనం అకౌంటెంట్గా బతికినంత కాలం మనతోటే ఉండాలి. అవి ఇప్పుడు మీకు నామినల్ అకౌంట్లో రూల్స్ ఏమున్నాయండి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. దిస్ ఈజ్ ఎ లాస్. ఇది బిజినెస్ చేయటం వల్ల వచ్చిన లాస్ కాదు కదా. మీకు బిజినెస్ చేయటం వల్ల వచ్చిందండి లాస్. బిజినెస్ చేయటం వల్ల లాస్ వచ్చేది ఏంటి? మీరు 10 రూపాయలు కొని 9 రూపాయలు అమ్మితే అది లాస్. కానీ ఇక్కడ అలా కాదు కదా. ఫర్నిచర్ని మీరు రీప్లేస్ చేసిన వల్ల యూ గాట్ లాస్. సో ది లాస్ మీన్స్ ఇది విచ్ హ్యాపెన్స్ ఇన్ అన్ఫోర్సీన్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ వచ్చేదే లాస్. విచ్ హ్యాపెన్స్ ఇన్ అన్ఫోర్సీన్ అండ్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్. అన్ఫోర్సీన్ అంటే ఊహించలేనిది, అన్అవాయిడబుల్ అంటే నిరోధించలేకపోవడం. ఏంటంటే మనకి ఈ లాస్ని మనం ఊహించామండి, మనం ఊహించలేదు కాబట్టి మనం ఆపలేము దాన్ని. సో దిస్ ఈజ్ ది రియల్ ఎంట్రీ అన్నారా. దీన్ని మనం ఓకే చేసేద్దాం అన్నారా. సో దీన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ నేను ఐ విల్ కమ్ బ్యాక్, గో బ్యాక్ అయ్యి నేను ఏం చేస్తానండి, గో బ్యాక్ అయ్యి మళ్ళీ రిపోర్ట్స్లోకి వెళ్ళి బ్యాలెన్స్ షీట్కి వెళ్తానండి. బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి ఫిక్స్డ్ అసెట్స్లో చూస్తే ఫర్నిచర్ వచ్చేప్పటికి ఏముందండి? టైటిల్ మాత్రమే ఉంది, ఇక్కడ 0 వచ్చేసింది కదా. సో యు ఆర్ రైట్ అన్నారా. అర్థమైంది కదా అక్కడ. అది తర్వాత మిగతా ఎంట్రీస్కి వెళ్దామండి. మిగతా ఎంట్రీస్ ఏంటో మనం ఒక్కసారి గమనిద్దాం. రెండో ఎంట్రీ నేను ఏం చేశాను సరే, ఈ 2 ఎంట్రీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే 12/5 నాడు సేల్ ఆఫ్ ఓల్డ్ వెహికల్ ఫర్ ₹75,000, బుక్ వాల్యూ 72,000. చూసారు, ఇది ఒక డిఫరెన్స్ ఉంది. ఇందాక లాస్ వచ్చింది, ఇక్కడ 72,000 బ్యాలెన్స్ షీట్ వాల్యూ అంటున్నారు, ఇక్కడ 75,000కి మనం అమ్మామంటున్నారు. సో ఒక్కసారి దీనికి వెళ్ళి చూసొద్దామండి. ఇందాక ఫర్నిచర్ చూడలేకపోయాను, ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దామండి. చూసి ఒక్కసారి బ్యాలెన్స్ షీట్లో అసలు ఏముందో చూద్దామండి. ఇక్కడ చూసారా, వెహికల్ 72,000 చూసారా. ప్రాబ్లంలో ఏముందో అదే కదా మీకు చూసింది. సో వెహికల్ 72,000 ఉంది. సో మనం ఓచర్స్కి వెళ్దామండి. ఓచర్స్కి వెళ్ళి ఇది కూడా మనకి ఇక్కడ ఏం చేసామండి మనం, సేల్ ఆఫ్ ఓల్డ్ వెహికల్ ఫర్ ₹75,000, బుక్ వాల్యూ ఈజ్ 72,000. ఇక్కడ కూడా మనం అదే తప్పు చేస్తాం. ఏది సేల్ ఆఫ్ వెహికల్ వేసేస్తాం, క్యాష్లో ఏ డిఫరెన్స్ రాదు. మనం అలా వేసేసాం అనుకోండి, సపోజ్ అలా వేసేసి చూద్దాం, మనకి ఏం తేడా వస్తుందో చూద్దాం మనం. ఏమండి డేట్ ఎంత అండి? 12 కదా, 12. ఇక్కడ కూడా వెహికల్ వేసుకోవాలిగా. మనకి వెహికల్ ఆల్రెడీ అక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో ఉంది కాబట్టి అకౌంట్ తయారు చేస్తుందండి మీకు, విన్నారా. ఇక్కడ మనకి ఎంత ఉందండి, సేల్ ఆఫ్ ఓల్డ్ వెహికల్ 75,000. సో మనం ఇక్కడ ఎంత వేద్దామండి, 75,000 వేద్దాం. చూసారా, ఎప్పుడు కూడా వెహికల్ ఈజ్ అన్ అసెట్. ఇట్ మస్ట్ బి ఆల్వేస్. ఎంట్రీ తీసేద్దాం ఒకసారి కూడా, మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ లేకుండా, ఉన్నారా. వెహికల్ ఎంత ఉందండి, 72,000 ఉంది. ఏమండి మనం ఎక్కడ ఎంత కమ్మామని చెప్పామండి, 75,000 అమ్మాము. అంటే యాక్చువల్గా ఇది 0 అన్నా కావాలి అన్నారా, లేకపోతే కొంత బాగా మిగిలిపోవాలి ఇందాక ఫర్నిచర్ లాగా. కానీ ఇక్కడ ఏమవుతుంది, క్రెడిట్లోకి వచ్చింది. అది ఎట్లా సాధ్యం అవుతుందండి? అంటే వెహికల్ ఎప్పుడు డెబిట్ వెళ్ళిపోవాలి, అందుకని క్రెడిట్లోకి రావడం ఏంటి అంటే ఇక్కడ ఏదో తప్పు చేసాం అంటే. చూసారు, అబ్జర్వేషన్ అంటే ఇది ఇక్కడ చూడంగానే అరే ఏదో తప్పు చేసామనే ఫీలింగ్ మీకు రావాలి అన్నారా. సో దీంట్లో మళ్ళీ తర్వాత క్యాష్ వచ్చినప్పటికీ మీకు
ఏమండి 75,000 అంతేగా, మనం అమ్మింది అంతే కదా, 75,000కి అమ్మాం కదా. సో మనకి బీయింగ్ వెహికల్ డిస్పోజ్డ్ అయిపోయింది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఇక్కడ మళ్ళీ దీని రెక్టిఫికేషన్ ఏంటి ఒకటి చూడాలి కదా. అంటే ఇందాక అక్కడ మనకి లాస్ వేసుకున్నాం, ఇది ఇక్కడ మీకు చూపించడం కోసం వేరే ఐటెం తీసుకుని నేను లాభం వేసుకున్నాను. దీన్ని సేమ్ నాడు నేను ఇక్కడ డేటు 12/5 వేయాల్సింది, సారీ ఓకే. అయితే ఇక్కడ ఈ వెహికల్ నేను చూస్తాను ఇప్పుడు. సో మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ దాన్నే మళ్ళీ నేను ఏం చేయాలండి, డిఏఎల్ కొట్టండి. డిఏఎల్ కొట్టి వెహికల్ కొట్టండి. వెహికల్ కొడితే ఇది ఓపెన్ అయింది. సో సార్ ఓపెన్ కాగానే మీరు ఎంటర్ కొట్టంగానే అక్కడ ఆల్టరేషన్ కనిపించేస్తాం. యూ కెన్ ఆల్టర్ ఇట్. ఆల్టర్లో ఏంటి మీకు 75,000 రూపాయలు ఏమన్నారా. తర్వాత ఇక్కడ 75,000 కాదు, ఇక్కడ మీరు ఎంత చేయాలి, యాక్చువల్గా వెహికల్ కాస్ట్ని మీరు బయటికి నెట్టాలి. బుక్ వాల్యూ ఎంత ఉంటే అంతకు నెట్టాలి. ఇక్కడ ఏమైందండి, జీరో అయిపోయింది కదా, ముందు దాన్ని జీరో చేసుకోండి. ఇందాక మనం ఫర్నిచర్ లాగే జీరో చేసుకోండి. జీరో చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు మనకు 75,000 వచ్చింది, కానీ 72,000 రూపాయల వెహికలే మనం అమ్మాం. మరి ఇక్కడ అక్కడ మనకి అక్కడ 72,000 వేస్తే ఇక్కడ వచ్చింది 75,000, సరిపోదు కదా. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ ఆన్ వెహికల్ ఇందాక అక్కడ మేము చేసాం కదా, ఇండైరెక్ట్ ఇన్కమ్ ఎంత ఉందండి, 3,000 రూపాయలు. క్యాష్ 75,000 వచ్చింది కదా, మీకు సరిపోయింది కదా. సో ఇక్కడ ఏముంది, వెహికల్ క్లోజ్ అయింది. ఈ 3,000 రూపాయలు ఇట్ విల్ గో టు P&L. ఇప్పుడు ఇక్కడ కూడా మీకు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పాను నామినల్ అకౌంట్లో లాస్ ఆల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అన్నాను, అక్కడ సరిపోయింది. ఇక్కడ డెబిట్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. గెయిన్ ఇస్ దిస్, అంటే ఇది వ్యాపారం చేయడం వల్ల వచ్చిందా అంటే మీకు లాభం కాదు. వ్యాపారం చేయడం వల్ల రాలేదు. మీరు ఒక అసెట్ని డిస్పోజ్ అప్పుడు ఏమండి, అది ఆ వెహికల్ కండిషన్ ఉండొచ్చు, దాని మీద మోజు ఉండొచ్చు, దాని నెంబర్ మీద మోజు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కాబట్టి 3,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొనుక్కున్నాడు. అది అదృష్టమో మన అదృష్టమో తెలియదు కదా, వీ గాట్ దట్. సో ఇది కూడా మనకి రెక్టిఫై అయిపోయింది. అంటే లాస్ ఎంట్రీ ఒకటి చేసాం, లాభం ఎంట్రీ కూడా ఒకటి చేసాం. తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూద్దామండి, మనకి మళ్ళీ బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి చూద్దామండి, ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు మనకు కన్ఫర్మేషన్ అవసరం. సో ఇక్కడ ఇన్నోవా మనకి వెహికల్ కూడా జీరో అయిపోయిందండి. ఇక్కడ ఫర్నిచర్ జీరో అయిపోయింది, వెహికల్ జీరో అయిపోయింది. ఎందుకంటే పంపేసి మనం షెడ్లో ఎందుకు ఉండాలండి, ఉండటానికే వీలు లేదు. సో మళ్ళీ మనం అకౌంటింగ్ ఓచర్కి వెళ్ళి కూర్చుని మళ్ళీ అసలు ఇంకొకటి ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఆలోచిస్తున్నారు కదా అది. తర్వాత పర్చేజ్డ్ ఇన్నోవా కార్ రూపీస్ 7,25,000, ఎక్సైజ్ ఆఫ్ ఓల్డ్ కార్ వాల్యూ 5,25,000 అండ్ బ్యాలెన్స్ ఇన్ క్యాష్. ఇది కొంత డిఫరెన్స్ ఉంది. ఆ ఎంట్రీకి ఈ ఎంట్రీకి కూడా డిఫరెన్స్ ఉంది చూడండి. అది అక్కడ సేల్ చేసుకుంటూ పోయినాము, ఇక్కడ కూడా సేల్ చేసాం వెహికల్, కానీ సేల్ చేసి దాన్ని ఎక్స్చేంజ్గా వాడుకుని మిగతా ఇంకొక బండి కొనుక్కున్నాం మనం. అక్కడ ఏంటంటే డబ్బు తీసేసుకున్నాం. ఇక్కడ ఏం చేసామంటే మరి కారు అమ్మితే మరి ఇంకో కారు ఉండదు దాన్ని మనకి. కాబట్టి ఏంటంటే మనం దాన్ని ఆ విధంగా చేసాం. సో దీన్ని మనం ఏం చేద్దాం, 15/5 నాడు మనం ఒక ఎంట్రీ వేసుకుందాం. ఏమండి 15/5 నాడు మళ్ళీ నేను దీనికోసం మళ్ళీ ఆ ఎంట్రీ వేయకుండా నేను డైరెక్ట్గా, ఎందుకంటే ఇప్పుడు 3 ఎంట్రీస్ చూసాం కాబట్టి మీకు నేను మళ్ళీ ఆ కొసకెళ్ళి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుని నేను ఐఎమ్ డూయింగ్ ఇట్. ఉన్నారా, దీన్ని ఏంటి 15వ తారీఖు అండి. 15వ తారీఖులో ఏముందండి ఇక్కడ మీకు పర్చేజ్ అంటే పర్చేజ్ అనే పదం, అప్పుడు సేల్ అనే పదం ఉన్నంత మాత్రం సేల్ వాడామంటే మనం రెసీట్ వాడుకున్నాం. మరి పర్చేజ్ అనే పదంతో వాడినప్పుడు కూడా మీరు కారు వెహికల్ ఎసెట్ కొంటున్నాం కాబట్టి మీరు ఏం చేసుకోవాలి, మామూలుగా క్రెడిట్ అయితేనేమో జర్నల్లో వేసుకోవాలి F7లో. ఇది మనకి ఇంకో వెహికల్ కొంటున్నాం, మనం ఇంకా కొద్ది డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం కాబట్టి దీంట్లో మనం హ్యాపీగా పేమెంట్లోకి వెళ్ళిపోవాలి. పేమెంట్లోకి వెళ్ళిపోయి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. పర్చేజ్ ఆఫ్ ఇన్నోవా కార్ కొన్నామండి. ఏమండి
ఇన్నోవా కార్ అకౌంట్. ఇన్నోవా కార్ ఉన్నట్టుంది మన దగ్గరికి. ఇన్నోవా కారు మనకి ఇక్కడ ఏముందో చూద్దాం. ఇన్నోవా కార్ ఓల్డ్ కార్. సరే, ఇది ఇన్నోవా కారు కాదు, ఇది కారు. చేద్దాం. ఇన్నోవా కారు, కొత్త కారు. ఇన్నోవా కారు కొన్నాం అలా. దీనికి ఆరు 20. ఇన్నోవా కార్ తీసేద్దాం. ఓచింగ్లోకి వచ్చి మీకు ఇక్కడ మనం కొన్నది ఏంటండి? పర్చేజ్ ఇన్నోవా కార్ ₹7,25,000. అంటే కారు కొన్నాం కాబట్టి ఇన్నోవా కార్ 7,25,000 కొన్నాం అన్నారా? ఇదే ఫస్ట్ కాబట్టి మీకు అక్కడెక్కడ బ్యాలెన్స్ కనపడలే. దీంట్లో మనం ఏం చేసామండి, మన దగ్గర ఉన్న కారుని ఇచ్చేసేసి మిగతాది డబ్బు రూపంలో ఇచ్చాం. కారుని అంటే మన దగ్గర ఉన్న కారు బయటకు వెళ్ళిపోవాలి కదా. కారు మనకి ఎంతకుంది? కారు ఎంతకుందండి? మన కారు వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ ఓల్డ్ వాల్యూ 6,25,000 ఉందండి. 6,25,000. సరే, కారు జీరో అయిపోయింది. అక్కడ కారులో ఎక్కడ ఏమీ లేదు. కాకపోతే మిగతాది మనం క్యాష్ రూపంలో ఇచ్చాం. క్యాష్ ఎంత ఇవ్వాలండి మనం? ఏమండి, అయితే ఇక్కడ ఇన్నోవా కారు మీకు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇందాక మనకు ఇది లాస్ వ్యవహారం కదా, మనం అది చేయలే. లాస్ ఆన్ కార్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉందండి? మనకి లాస్ ఎంత ఉంది? యాక్చువల్గా ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ ఎంత ఉంది? 5 lakhs ఆఫ్ ఓల్డ్ కార్ వాల్యూడ్ అండ్ 525. ఎవరు వాల్యూ చేశారండి? షోరూమ్ వాడు వాల్యూ చేశాడు. కానీ యాక్చువల్గా మనకు బ్యాలెన్స్ షీట్లో వాల్యూ ఎంత ఉందండి? 625 ఉంది. కానీ దీనివల్ల ఎంత లాస్ అండి? 1 lakh లాస్. కాబట్టి ఆ 1 lakh కూడా అంతకుముందు మనకి ఫర్నిచర్ విషయంలో ఎలా తీసుకున్నామో దాన్ని కూడా మనం ఇప్పుడు కూడా దాన్ని అలాగే తీసుకుంటే సరిపోద్ది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏముంది? క్యాష్. ఏమండి, ఇక్కడ మనం ఇక్కడ ఏం చేసాము? మనం కార్ అనేది ఇచ్చేసాం. కార్ ఎంతకి ఇచ్చాం? మనం 625కి ఇచ్చాం. 625కి ఇచ్చిన తర్వాత మనం క్యాష్ ఎంత ఇవ్వాల్సి వచ్చింది? మనం 2 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, 7,25,000 కారు కొన్నాము.
షోరూమ్ మోడ్ కట్టిన వాల్యూ మీకు 525 అంటే మనకు ఎంత 2 lakhs డిఫరెన్స్ వచ్చింది. ఈ 2 lakhs డిఫరెన్స్కి యాక్చువల్గా 625 మన దగ్గర బుక్ వాల్యూ ఉంది కాబట్టి మనకు లాస్ని 1 lakh అక్కడ చిత్రీకరించుకున్నాము. కార్ని యాజ్ ఇట్ ఈస్గా చేసేసాం కాబట్టి కార్ 0 వచ్చింది ఇక్కడ. సో క్యాష్ సరిపోయింది. ఎట్లయినా ఒకటే మీకు 7,25,000 మైనస్ 525 వేసుకుంటే కూడా మీకు 2 lakhs వస్తుంది. కాబట్టి ఏంటంటే మీకు బీయింగ్ కార్ పర్చేజ్ అన్నారా, ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే ఏముందో చూద్దాం. బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే మీరు ఇక్కడ ఏం కనిపిస్తుంది, మీకు ఇన్నోవా కారు 7,25,000 కొన్నాం. అంతకుముందు 6,25,000 పాత కారు స్థానంలో 7,25,000 వచ్చింది. అటు కారు వెళ్ళిపోయింది, మన దగ్గర ఉన్న ఫర్నిచర్ వెళ్ళిపోయింది, మన దగ్గర ఉన్న వెహికల్ వెళ్ళిపోయింది. చూసారా, అది ఎక్కడ గమ్మత్తు. తర్వాత మళ్ళీ మనం ఓసింగ్ స్టేజ్కి వద్దాం. ఓసింగ్ స్టేజ్కి వచ్చి ఇప్పుడు ఇంకా లాస్ట్ ఎంట్రీ అసలు దాంట్లో ఏముందో చూద్దాం ఒకసారి. పర్చేజ్ ఆఫ్ ట్రాక్టర్ ఫర్ ₹3,25,000 ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఓల్డ్ ట్రాక్టర్ ఆఫ్ ది ఓనర్ వాల్యూ 225 అండ్ బ్యాలెన్స్ ఇన్ క్యాష్ అన్నాడు. ఇది ఏంటి గమ్మత్తు, ఇది ఒక డిఫరెంట్ ఎంట్రీ. ఆ 3 ఎంట్రీస్కి ఇది డిఫరెంట్ ఎంట్రీ. ఏంటంటే మనం అంతకుముందు కారు కానీ ఫర్నిచర్ కానీ వెహికల్ కానీ మన బిజినెస్కి సంబంధించినవి మనం డిస్పోజ్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏమైంది, ఓనర్ గారు దగ్గర ఉన్న కారుని ఆయన ఇచ్చేసి కొత్త ట్రాక్టర్ కొన్నారు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, పర్చేజ్ ఆఫ్ ట్రాక్టర్ని వేసుకుందాం. ఏమండి, పర్చేజ్ ఆఫ్ ట్రాక్టర్ని వేసుకుందాం. దాన్ని ఏ విధంగా మనకి ఎలా వస్తుందో చూద్దాం. ట్రాక్టర్ అకౌంట్, ఇది ఫిక్స్డ్ అసెట్ అన్నారా. ఎంత ఉందండి, 3,25,000. తర్వాత ఈయన ఏం చేశారు, ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఓల్డ్ ట్రాక్టర్ ఆఫ్ ది ఓనర్ వాల్యూ 2,25,000 అండ్ బ్యాలెన్స్ ఇన్ క్యాష్. అయితే మరి ఓనర్ గారి వెహికల్కి మనకి సంబంధం లేదు. ఆయన యాక్చువల్గా దాని ఒరిజినల్ వాల్యూ ఎంత ఉందో మనకు తెలియదు, ఉన్నా కూడా మనకు సంబంధం లేదు. దీని మీద లాసులు లాభాలు అంటూ ఉండవు. కానీ ఇది ఎవరు ఇప్పుడు ఆ ట్రాక్టర్ ఇచ్చాడు, ఇప్పుడు మనం 3,25,000 కొనాల్సింది పోయి మనం ₹1,00,000 క్యాష్ ఇచ్చాం. అంటే ₹2,25,000 మనకి ఆయన ట్రాక్టర్ వాళ్ళు కలిసి వచ్చింది విన్నారా. కాబట్టి ఏంటంటే ఆ వాల్యూ కూడా షోరూమ్ కూడా చేశాడు. కాబట్టి మనకు ₹1,00,000 ఖర్చు అయింది. మరి ఈ ₹2,25,000 లేకుండా 3,25,000 కారు వస్తుందా అండి, రాదు. కాబట్టి అది ఓనర్ గారి క్యాపిటల్ అంటే సరిపోద్దిగా, ఓనర్ అకౌంట్కి వెళ్తే సరిపోద్ది కదా. 225 టు క్యాష్ బీయింగ్ ట్రాక్టర్ పర్చేజ్డ్ నారా. సో మనకి ఈ విధంగా ఎంట్రీ అయిపోయింది. ఎంట్రీ అయిపోయిన తర్వాత ఒక్కసారి మనం బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి చూసినట్టయితే మనకి ఫిక్స్డ్ అసెట్లో మనకు ఒక ట్రాక్టర్ కలిసింది, తర్వాత ఒక ఇన్నోవా కారు కలిసింది. కారు వెళ్ళిపోయింది, ఫర్నిచర్ వెళ్ళిపోయింది, వెహికల్ కూడా వెళ్ళిపోయింది. మనకి కొత్త బ్యాలెన్స్ షీట్ పొజిషన్ ఇదండి విన్నారా. కాబట్టి మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎన్ని ఎంట్రీస్లో ఇప్పుడు మిమ్మల్ని అంతకుముందు కూడా చెప్పాను, మీకు దీని మీద ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా లేకపోతే అది రికార్డు పరంగా పెట్టుకుని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవాలన్నా యూ కెన్ ఆస్క్ మీ ఫర్ ది మెటీరియల్ అన్నారా. రేపు ఇంకొకటి చెప్తాను, మీకు అన్ని అయిపోయిన తర్వాత ఒకటేసారి మెటీరియల్ పంపిస్తాను. తర్వాత మీరు అడిగినా కూడా నేను మెటీరియల్ పంపడానికి, మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్న మెటీరియల్ పంపడానికి ప్రాబ్లం ఏముంది. యూ కెన్ రిక్వెస్ట్ మీ త్రూ మెయిల్, అప్పుడు నేను పంపిస్తాను కాబట్టి వెరిఫై చేస్తారు. సో మీకు దీంట్లో ఈ పాఠంలో యొక్క ఈ కొత్తదనం ఏమైనా ఉందా, లేకపోతే ఈ ఎంట్రీస్ అన్నీ మీకు తెలుసున్న వాళ్ళైనా. ఎందుకంటే అందరికంటే ట్యాక్స్ కన్సల్టెంట్ కంటే ఆడిటర్ కంటే దగ్గర ఉన్నది అకౌంటెంట్ మాత్రమే. ఈ మేబీ ఏ జూనియర్ ఆర్ సీనియర్. కాబట్టి ఏంటంటే మీరు మాత్రమే కరెక్ట్గా చేయగలుగుతారు, మేము చేయలేము. కాబట్టి ఏంటంటే ఈ మెలకువలు తెలుసుకోగలిగితే మీరు డెఫినెట్గా మీరు సీనియర్ అకౌంటెంట్ అవ్వగలుగుతారు. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే రేపటి రోజున చిట్ ఫండ్ కంపెనీస్ గురించి
తర్వాత ఈఎంఐల గురించి చెప్దాం అనుకుంటున్నాను రేపు. ఎందుకంటే అవన్నీ కూడా మీకు కొత్తాయి. ఇవన్నీ ఎంట్రీస్ మీకు తారసపడవు. ఎందుకంటే మీ లెవెల్‌కి రావు ఇవి. కాబట్టి ఏంటంటే అవి ఇవి అబ్జర్వ్ చేయండి. దీని మీద ఉన్న కామెంట్స్ మీరు చేస్తారని నేను మరి ఆశిస్తూ ఐ యామ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.